మనం ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా మూవీకెళ్తే బాగుంటుంది. ట్రైలర్‌లో చూపించినంత ఇదిగా మూవీలో అయితే లేదు. లాస్ట్ వరకు ఎంగేజింగ్‌గా మనల్ని తీసుకోలేకపోయినాడు. మూవీలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైటు. ప్రతి ఒక్క షాట్ టు షాట్ ఎలివేషన్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గనక లేకుంటే సినిమా అస్సామైపోయేది. శనివారం అనే ఒక కాన్సెప్ట్‌తోనే మూవీ అంతా నడిపియడం వల్ల మనకి లాగ్ అనిపిస్తుంది. ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హీరో శనివారం రోజు మాత్రమే కోపమొస్తుంది. శనివారం రోజు మాత్రమే గొడవలకైనా, ఎవరైనా ఏదైనా చేయాలన్నా, సెటిల్ చేయాలన్నా శనివారం రోజు మాత్రమే ఆయనకు కోపమొస్తుంది. మిగతా రోజులంతా సైలెంట్‌గా, కామ్‌గా ఉండి తన వర్కయితే తను చూసుకుంటాడు. దట్ ఈస్ ద మూవీ కాన్సెప్ట్. నాకిక్కడ అర్థం కాని ఒక లాజిక్ ఏంటంటే, హీరో తనకున్నటువంటి ఒక ఎయిమ్, తన గోల్ శనివారం మాత్రమే కొట్టాలి, శనివారం మాత్రమే గొడవకెళ్ళాలి. ఇంకా మిగతా రోజులంతా నేను బుద్ధునిలాగా ఉంటాను మంచిగా అనేది ఇక్కడ కాన్సెప్ట్. కానీ ఈ హీరో వచ్చేసి శనివారం రోజు అందరితోటి పోయి గొడవలు పెట్టుకుంటాడు, ఫైటింగ్‌లు చేస్తాడు, గెలుస్తాడు. అందరూ ఇతన్ని చూసి భయపడతారు. మూవీలో అలా చూపించారన్నమాట. ఇతను ఈ ఈ ఈ వీళ్ళు కూడా ఎవరైతే ఇతని ప్రత్యర్థులు ఉన్నారో శనివారం రోజే పోయి ఇతనితో తన్నులు తిననీకనే ఎళ్తున్నట్టుగా ఉంటారు. ఇది ఎక్కడిది అనేది నాకు లాజిక్ అర్థం అవ్వట్లేదు అసలు. ఎందుకంటే హీరోకి తనకంటూ ఒకటి పెట్టుకున్నాడు, నేను శనివారం రోజే కొడతానని. బట్ నాట్ ద అపోనెంట్. అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7 డేస్ అండ్ 30 డేస్ మంత్ మొత్తం ఏదైనా సరే గొడవకెళ్ళేది ఉంటది. కానీ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఆ శనివారం రోజే వాళ్ళు కూడా వచ్చి హీరో చేతులు తన్నులు తింటుంటారు ప్రతిసారి. ఎందుకు వేరే డేస్‌లో ఎళ్లి కొట్టేస్తే హీరో కొట్టాడు కాబట్టి ఇంకా ఏం చేయనీకనేది ఉంటదక్కడ. ఇది మ్యాక్స్ కూడా శనివారం రోజే పెడుతున్నాడు చూడండి. ఇది మూవీలో లాజిక్ అనేది చాలా మటుకు మిస్ అయిపోయింది. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. ఒక కమర్షియల్ మూవీ లాగా తీశారు. ఎవరి యాక్టింగ్ వాళ్ళు చేశారు. సూర్య యాక్టింగ్ ఈజ్ ఆసమ్. ఒకానొక టైంలో హీరో నానినే డామినేట్ చేసేలాగా యాక్టింగ్ చేశాడు. ఇక హీరోయిన్ అయితే తన పాత్రకి తను న్యాయం చేసింది. ఓవరాల్‌గా ఈ మూవీని ఒకసారి అయితే చూసే విధంగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. సో, ఫ్యామిలీతో వెళ్లి చూసేలాగానే ఉంది మూవీ. ఇక ఓవరాల్‌గా ఈ మూవీని వన్ టైమ్ అయితే చూడొచ్చు థియేటర్‌లో. నో బోర్ లేకుండా బాగుంది మూవీ మొత్తానికి. చెప్పినట్టుగా లాజిక్ ఉన్న మాకొద్దు. వి వాంట్ మ్యాజిక్. గో ద మూవీ అండ్ వాచ్ ఇట్.